ఆఫ్టర్ దట్ ఇది ఫుడ్ డైట్ ఏమైనా ఉంటుందా? ఇదే ఫాలో అవ్వాలి వీళ్ళు అని? సో నార్మల్గా డైట్ పర్టికులర్గా డైట్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. యాజ్ వీ సెడ్ హెల్దీ డైట్. మనం అనుకున్నాం కదా హెయిర్ గ్రోత్కి కావాల్సింది ఐరన్, వైటమిన్ డి, బయోటిన్, ప్రోటీన్. ఈ లాస్లన్నీ లేకుండా ఉండే హెల్దీ డైట్ తింటే సరిపోతుంది. యూజువల్గా మనం అనుకున్నది ఇంకోటి, మోస్ట్ యంగ్స్టర్స్లో ల్యాక్ ఆఫ్ స్లీప్లెస్నెస్, స్ట్రెస్ అండ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తేనే మనం ఏదర్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కానీ నేటివ్ హెయిర్ కానీ రెండు హెల్దీగా ఉంచుకోవడానికి. అదొక అంటే ఇది ఓవర్ నైట్ ఈరోజు చేస్తే రేపు పొద్దున కల్లా రిజల్ట్స్ వచ్చేయాలి అన్న ప్రొసీజర్ కాదు ఇది. ఇదొక లాంగ్ స్టాండింగ్ కేర్ హెయిర్ కోసం. అది అందరికీ నా పేషెంట్స్ అందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది నీకు ఓవర్ నైట్ రిజల్ట్స్ కాదు, ఇది మ్యాజిక్ కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ పర్టికులర్ సర్జికల్ ప్రొసీజర్. దీనికి ప్రీ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి ఇరిటేషన్ కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్? యూజువల్గా పోస్ట్ సర్జరీ అన్ని సర్జరీస్కి ఉన్నట్టే, దో ఈ ప్రొసీజర్ లోకల్ అనస్థీషియాలోనే అయిన ప్రొసీజర్ అయినా కూడా సర్జికల్ రియాక్షన్స్ హీలింగ్కి హెల్ప్ చేసేవి ఉంటాయి. మోస్ట్ కామన్గా స్వెల్లింగ్ రావచ్చు, ఇచ్చింగ్ ఉంటుంది, దాని తర్వాత రెడ్నెస్ ఉండొచ్చు. ఇవన్నీ పోస్ట్ సర్జరీ అయ్యే రియాక్షన్స్ అన్నమాట. ఇవన్నీ ఉండగా పేషెంట్కి మనం ఒక్కొక్కసారి ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ మీద నార్మల్ సలైన్ స్ప్రే చేసుకోమని చెప్తాం. అట్లాంటి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. అంటే ఇవన్నీ తగ్గించడం కోసం, స్వెల్లింగ్ తగ్గించడం కోసం, రెడ్నెస్ తగ్గించడం కోసం, ఇచ్చింగ్ మోస్ట్లీ తగ్గించడం కోసం అన్ని గైడెన్స్ ఇస్తాం. దాని ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది.